శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కళ అంటే నిద్రలో వచ్చిపోయేది కాదు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేది. ఈ మాటలు అన్నది మన భారతరత్నం అబ్దుల్ కలాం అన్న సంగతి అందరికీ తెలుసు. అక్టోబర్ 15 ఆ మహనీయుని జయంతి. విలువలే పంచ ప్రాణాలుగా చేసుకుని ఎదగాలని విద్యార్థులకు హితవు చెప్పిన మహర్షి. తనను అందరూ ఉపాధ్యాయునిగానే గుర్తించుకోవాలని ఆశించిన ఆశుతోషి. తన తుది శ్వాస వరకు విద్యార్థుల మేలు కోసమే శ్రమించిన కర్మయోగి. మరి అలాంటి మహాత్మునికి విద్యార్థి లోకం అర్పించే నివాళులేమిటి? ఆయన ఆశించినట్లు విద్యార్థులందరూ ఉత్తమ విద్యార్థులుగా ఎదగడం. అందుకు ఈ విద్యార్థిని చెప్పిన పంచ లక్షణాలను వినండి. ఈ లక్షణాలను విద్యార్థులందరూ అలవర్చుకుంటేనే మన భారతరత్న కలాంను నిజంగా ప్రేమిస్తున్నట్లు, గౌరవిస్తున్నట్లు లెక్క. ఇక వినండి, ఉత్తమ విద్యార్థులుగా మారండి. నా పేరు మాలతి. నేను రామకృష్ణ మిషన్ హై స్కూల్లో సీతానగరంలో 10వ తరగతి చదువుతున్నాను. నేను పరిపూర్ణ విద్యార్థికి కావాల్సిన పంచ లక్షణాల గురించి చెబుతాను. నేటి విద్యా విధానంలో ఒక్కో విద్యార్థి స్థాయిని పరిశీలించి పాఠాలు బోధించే పరిస్థితులు లేవు. పూర్వం గురుకులాల్లో విద్యార్థులు గురువుల పర్యవేక్షణలో విద్యాభ్యాసం చేసేవారు. అప్పుడు విద్యార్థి స్థాయిని గుర్తించే సౌలభ్యం ఉండేది. అందువల్ల అందరినీ ఒకే ఘాటన కట్టే విధానం కాకుండా విద్యార్థి స్థాయిని గుర్తించి విద్యాబోధన సాగేది. నేడు గురుకుల వ్యవస్థ అంతరించిపోయినా మన మహర్షులు అనుభవంతో విద్యార్థికి ఉండవలసిన లక్షణాలేమిటో, వారి చేష్టలను బట్టి వారి స్థాయి ఏమిటో గుర్తించే విధానాన్ని సూచించారు. విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు: కాకచేష్ట భకోద్యాన శ్వాననిద్ర తదైవచ. అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. కాకి చేష్టలు, పొంగ ధ్యానం, సునక నిద్ర, మితాహారం, గృహత్యాగం అనేవి విద్యార్థికి ఉండవలసిన 5 లక్షణాలు. అందులోని మొదటి లక్షణం కాకచేష్ట. చేష్ట అంటే పని, శ్రమించే గుణం. విద్యార్థికి కాకిలాగా శ్రమించే గుణం ఉండాలి అని అర్థం. కాకి దాహంతో ఉంది. నీటి కోసం ప్రయత్నిస్తూ ఉండగా దానికి ఒక కుండ కనిపిస్తుంది. ఆ కుండలోని నీరు చాలా అడుగున ఉండటంతో అది దాని ముక్కుకి అందకపోవడంతో నీటిని తాగడం సాధ్యం కాదని వెళ్ళిపోతుందా? ఆ గులకరాలను ఒక్కొక్కటిగా తెచ్చి ఆ కుండలో వేసి నీటిని పైకి రాగానే దాని దాహం తీర్చుకుంటుంది. అదేవిధంగా అన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా శ్రమించే స్వభావం ఉంటే మన లక్ష్యాన్ని సాధించవచ్చు. రెండవ లక్షణం బకోద్యానం. బకము అంటే కొంగ. కొంగ చేపలను పట్టేటప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా తన ధ్యాసంతా చేపలను పట్టడం మీదే నిలుపుతుంది. అలాగే విద్యార్థి కూడా తన ఏకాగ్రతకు భంగం కలిగించే ఎటువంటి బాహ్యాకర్షణలకు దూరంగా ఉంటూ తన మనస్సుని అంతా తన లక్ష్యం మీదే నిలపాలి. మూడవ లక్షణం శ్వాన నిద్ర. శ్వానం అంటే సునకం. సునకం నిద్రిస్తూ ఉన్నప్పటికీ అది చిన్న శబ్దం వినపడినా తన పక్క నుండి ఎవరు నడిచి వెళ్తున్నా వెంటనే మేలుకుంటుంది. అది నిద్రిస్తున్నా ఎటు నుంచి ఏ ఆపద వస్తుందోనని అప్రమత్తతతో ఉంటుంది. అలాగే విద్యార్థి కూడా ఎటువంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురవుతాయోనని అప్రమత్తతతో మెలగాలి. నాలుగవ లక్షణం అల్పాహారి. విద్యార్థి మితంగా భుజించాలి. అమితంగా భుజించడం వల్ల మనకున్న శక్తి అంతా ఆ ఆహారాన్ని జీర్ణించడంలోనే వ్యయమైపోతుంది. అందువల్ల బడలిక, నిద్రమత్తు ఆవరిస్తాయి. అందుకని విద్యార్థి మితంగా భుజించడం అలవాటు చేసుకోవాలి. కేవలం నోటితో తీసుకునేది ఆహారం కాదు, చెవులతో వినేది, కంటితో చూసేది కూడా ఆహారమే. కాబట్టి కంటితో చూసే దృశ్యాలు, చెవులతో వినే విషయాలు కూడా మన మనస్సుని ప్రభావం చేస్తాయి. కాబట్టి మనం లోపలికి తీసుకునే ఆహారం స్వచ్ఛమైనదిగా, స్వల్పమైనదిగా ఉండాలి. ఐదవ లక్షణం గృహత్యాగి. పూర్వం గురుకులాలు ఉన్న కాలంలో విద్యార్థులు ఇళ్లను విడిచి గురుకులాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేసేవారు. అక్కడ రైతు కొడుకైనా రాజు కొడుకైనా పాటించాల్సిన నియమావళి ఒక్కటే. అక్కడ ఆశ్రమ జీవనం గడపడం వల్ల విద్యార్థులలో సరళమైన జీవన విధానం, సేవాభావం, మానసిక స్థైర్యం, సమభావన అలవడేవి. కానీ నేడు గురుకుల వ్యవస్థ లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నేటి పరిస్థితులలో గృహత్యాగి అంటే గృహంలో లభించే సౌకర్యాలకు దూరంగా ఉండడం. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో కథలు, కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 88018491.
494.